హాయ్ అండి. ఇవాళైతే మా హోమ్ టూర్ చేస్తున్నాను. ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. ఇది మెయిన్ గేట్ ఎంట్రన్స్ అనమాట. మా అత్తమ్మ అయితే మార్నింగ్ మార్నింగ్ కల్లాపు చల్లేసి ముగ్గు పెట్టేస్తున్నారు. గేట్‌కి అటువైపు, ఇటువైపు కస్తూరి మొక్కలైతే పెట్టామండి. రెడ్ కలరు, వైట్ కలర్ ఎంత బాగున్నాయో కదా! ఇట్లా గేట్‌లో నుంచి లోపలికొచ్చిన తర్వాత స్టెప్స్ అండి. స్టెప్స్ కింద ఓపెన్ ప్లేస్ ఉందనమాట. మా లియో గాడు నిద్రపోతున్నాడండి పొద్దున్నే. ఇటు సైడ్ ఇదంతా వాష్ ఏరియా అండి. అంట్లు తోముకోవడము, బట్టలు ఉతకడం, మా పిల్లలకి స్నానాలు కూడా ఇక్కడే చేయిస్తాను నేను. ముందుకొచ్చిన తర్వాత ఇవన్నీ మొక్కలండి. రకరకాల మొక్కలు, అన్ని మొక్కలైతే ఉన్నాయన్నమాట. మా అత్తమ్మకి చాలా ఇంట్రెస్ట్ మొక్కలంటే. అందుకని తను చాలా బాగా చూసుకుంటుంది, నాటుతూ ఉంటుందన్నమాట అప్పుడప్పుడు మొక్కలు. ఇంటి చుట్టూ అయితే సందుందండి. ఇట్లాగా పంచలోకి వచ్చిన తర్వాత ఇదైతే హాల్ అండి. ఇది హాల్ అయితే ఈ విధంగా ఉంటుంది. ముందుగా అయితే దేవుడి గది చూసేద్దామండి. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. ర్యాక్స్లో పట్టిన వరకు అయితే పటాలు పెట్టామండి. కొన్ని పట్టనవి వచ్చేసి గోడకి మేకులు కొట్టేసి తగిలిచ్చేసామన్నమాట. నెక్స్ట్ అయితే కిచెన్ చూసేద్దామండి. ఇది కిచెను సింపుల్గా. ఇది మా సింపుల్ కిచెన్ అనమాట. మా అత్తమ్మ అయితే మార్నింగ్ ఫిష్ కర్రీ అయితే చేసేసిందండి. చూసేయండి, మీరు కూడా ఒక లుక్ వేసేయండి. ఫిష్ కర్రీ. కుండ అయితే మేము సమ్మర్లో కానివ్వండి, వింటర్లో పిల్లలకి జలుబులు చేస్తాయనేసి కుండ వాటరే తాగుతామన్నమాట. ఫ్రిడ్జ్ వాటర్ పెద్దగా యూజ్ చేయమండి, అందుకోసం కుండ పెట్టుకున్నాము. నెక్స్ట్ బయటకు వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మా రూమ్ అయితే చూసేద్దామండి. ఇది మా రూమ్ అనమాట. ప్రజెంట్ అయితే మా వారి డ్యూటీ దగ్గరే మేము ఉంటున్నాం కాబట్టి ప్రజెంట్ మా అత్తమ్మ వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు ఈ రూము. నేను వచ్చిన తర్వాత ఈ ర్యాక్స్ అన్నీ క్లీన్ చేశానండి. ఇది మా అత్తమ్మ వాళ్ళకి వాళ్ళ మ్యారేజ్ అప్పుడు వాళ్ళ బాబాయ్ వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారంట బీరువా. ఓల్డ్ బీరువా, కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. మా బెడ్రూమ్కి అటాచ్ వాష్రూమ్ కూడా ఉందన్నమాట. పెద్దవాళ్ళు ఇల్లంతా డీప్ క్లీన్ చేయాలంటే వాళ్ళ వల్ల కాదు కదండి. డైలీ రొటీన్ పని చేసుకునేసరికి వాళ్ళకి సరిపోతుంది. అందుకోసం వచ్చిన తర్వాత ర్యాక్స్ అన్నీ క్లీన్ చేశాను అనమాట. హాల్లో కానివ్వండి, బెడ్రూమ్లలో. ఇట్లా హాల్లో ఒక ర్యాక్ అండి. ఇవన్నీ పింగాణి సామాను. డైనింగ్ టేబుల్ ఉందనే కానివ్వండి, ఒక్కరు కూడా కూర్చొని తినమన్నమాట. సోఫాలు, మంచాల మీద కూర్చొని తినేస్తాము. పిల్లలు తింటారండి అంతే. మా బాబు అండి, ఒక ఫోటో వచ్చేసి 5th మంత్ అప్పుడు, ఒకటి 11th మంత్ అప్పుడు. తను వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ పాప. ఇట్లా కొంచెం ముందుకైతే వచ్చేద్దాము. వచ్చేసిన తర్వాత మా వారు అనమాట. ట్రైనింగ్ అప్పుడు తీయించుకున్న ఫోటో అండి ఇది. ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత మా బాబు 2వ సంవత్సరం అప్పుడు. నెక్స్ట్ అయితే ఇది హాల్లో కబోర్డ్ అండి. వీళ్ళు మా అత్తమ్మ మామయ్య అనమాట. మా మ్యారేజ్ అప్పుడు తీయించుకున్నారనమాట ఈ ఫోటో. 10 years బ్యాక్ ఫోటో అనమాట అది. ముందుకెళ్తే హాల్ స్టార్టింగ్లో వచ్చేసి మా రూమ్ ఉంటుందండి. హాల్ ఎండింగ్లో మా మరిది వాళ్ళ రూము. మెయిన్ గేట్కి గణేషుని చూశారు కదా. మేమైతే పటాలు అవి క్లీన్ చేసుకునేటప్పుడు గణేష్ మెయిన్ డోర్ అంతా క్లీన్ చేసేసి ఈ విధంగా పూజించుకుంటామండి. ఎంత కలగా ఎంత బాగున్నారు కదా గణేషుడు. ఇట్లాగా మెయిన్ డోర్కి ఎదురుగా వచ్చేసి మా మరిది వాళ్ళ రూమ్ అనమాట. అవి డీజే బాక్సులు అండి. మా పిల్లలు అయితే డీజే సాంగ్స్ పెట్టేసుకొని మార్నింగ్ ఈవినింగు డ్యాన్స్లు అయితే వేస్తూ ఉంటారనమాట. మా పిల్లలు, మా ఆడపడుచు వాళ్ళ పిల్లలైతే. ఇట్లా ఈ విధంగా మా మరిది వాళ్ళ మిస్సెస్ అండి. నెక్స్ట్ బయటకు వచ్చేస్తే మెయిన్ డోర్ అయితే కనిపిస్తుందండి వీళ్ళ రూమ్లో నుంచి. ఇది ఈ విధంగా
రోడ్డు దగ్గరే అనమాట మా ఇంటికి. ఇట్లా వెహికల్స్ అట్లా సౌండ్స్ కూడా బాగానే వినిపిస్తుంటాయండి రోడ్డు దగ్గరే కాబట్టి. ఇందాక చూపించాను కదండి స్టెప్స్ కింద ప్లేస్ ఉందనేసి. ఇట్లా ఈ విధంగా కట్టెల పొయ్యి అయితే పెట్టుకున్నాము. కోడిపుంజునైతే అంకమలాంబ తల్లికి మొక్కుబడి కోసము వదులుకున్నామన్నమాట. ఈ సండే రోజును కోసుకోవాలనేసి ఇట్లా కట్టెల పొయ్యి మీద నీళ్ళు అయితే కాచుకుంటామండి ఇక్కడ పెట్టేసుకొని. మళ్ళీ యోగాడు చూసారా ఎట్ట చూస్తున్నాడు. గుడికి వెళ్ళాలనేసి మార్నింగే నీళ్ళ కింద అయితే మంటేసామండి. లియో గారు చూడండి ఆడుతున్నాడు. మార్నింగే మా అత్తమ్మ పూలు కూడా కోసేసి అల్లేస్తున్నారు. చెప్పాను కదా టెంపుల్కి అయితే వెళ్ళాలనుకున్నామనేసి. ఈ విధంగా రోడ్డు దగ్గర అనమాట. వెహికల్స్ చూసారా కనిపిస్తున్నాయి. మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారండి. చెట్టు కింద పిల్లలందరూ ఆడుకుంటున్నారు. బాబు క్రికెట్ ఆడాలి, బ్యాట్ దాప్ స్వీటీ అంటే పాప బ్యాట్ కోసం అయితే వస్తుంది. ఇదండి మా హోమ్ టూర్ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఎలాగ అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇది మా విలేజ్లో మా ఓన్ హౌస్ అన్నమాట. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఓకే బాయ్ అండి.